Hi friends, welcome back to Saralitha's kitchen. హాయ్ ఫ్రెండ్స్, మనకి సంక్రాంతి పండుగ అంటే అదొక పెద్ద పండగ కదా. దానికేమో పెద్ద పిండి వంటకం ఏంటంటే అరిసెలు. ప్రతి ఇంట్లో అరిసెలు చేసుకుంటూ ఉంటారు కదా. అదే ఇక మన పల్లెటూరులో అయితే అరిసెలకి రాత్రంతా బియ్యం నానబెట్టి పొద్దున్నే వడగట్టి చక్కగా ఇలా రోట్లో వేసి రోకలతో పిండి చేసుకుంటారు. చూడండి, పిండి కొట్టగానే సరిపోదండి, దాన్ని చక్కగా జల్లించి మెత్తటి పిండినంతా తీసి పైన వచ్చిన నూకని మళ్ళీ దంచుతారు. ఎంత పనో చూడండి, ఒక్కళ్ళతో అయ్యే పని కాదండి బాబు. ఇప్పుడు చాలా వరకు మిల్లులోనే పట్టించుకుంటున్నారు పిండిని. ఇలా కొట్టేవాళ్ళు కూడా ఎవరు దొరుకుతారండి, కొట్టే ఓపికలు ఉండట్లేదు. ఒక్కసారి ఆ రోకలి సౌండ్ వినండి, ఎంత మధురంగా ఉందో. ఇప్పుడు 3 కేజీల బియ్యం పిండికి బెల్లం తీసుకోవాలి. బెల్లం ఎంతంటే 2.5 కేజీల బెల్లం తీసుకుంటారనమాట. బెల్లం తీసుకుని దాన్ని కొంచెం మునిగే వరకు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగించుకోవాలి. చూసారు కదా, చక్కగా కరిగిపోయింది. ఈ అరిసెల పిండి కలపటానికి స్పెషల్ కర్రను ఒకటి వాడతారండి. చూడండి, ఇలాంటి కర్రను అనమాట. ఇలాంటి కర్ర ఒకటి స్పెషల్గా వాడతారు. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఆ నీళ్ళని మనం ఒకసారి వడగట్టుకోవాలి. ఎందుకంటే మనకి దానిలో చాలా డస్ట్ అది వస్తూ ఉంటుంది, నలకలు చాలా ఉంటాయి. అందుకని ఒకసారి చక్కగా మనము టీ వడగట్టుకునే దాంతో ఈ బెల్లం వాటరు వడగట్టుకుని దాన్ని మళ్ళీ మరిగించుకోవాలన్నమాట. మనకి సంక్రాంతి పండగ అంటేనే అరిసెలు కదా. ఎందుకో మరి చలికాలం, కొత్త బియ్యం అందుకుని అనుకుంటాను ఈ వంట పెట్టుంటారు నాకు తెలిసి. ఎందుకంటే కొత్త బియ్యం వస్తాయి కదా, కొత్త బియ్యంతో పిండి కొట్టుకొని చక్కగా చలికాలం నువ్వులు వేసుకొని ఆ నువ్వులకి బాడీ టెంపరేచరు చక్కగా బ్యాలెన్స్ అవుతుంది, అందుకని పెట్టుంటారు అనుకుంటున్నా నేను. ఓకే, చూసారు కదా, చక్కగా వడగట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ నీళ్లు వడగట్టిన తర్వాత వీటిని మళ్ళీ మన బాండీలో వేసుకుని ఇప్పుడు మనం పాకం వచ్చే వరకు వాటిని తిప్పుతూ ఉండాలి. సో అది కొంచెం మరిగితే పాకం వస్తుంది, తెలుసు కదా మీకు. చూసారు కదా, మరిగింది, బాయిల్ అయిపోతుంది కదా. దీంట్లో పాకం చూడాలంటే కొంచెం వాటర్ తీసి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంతమందికి మెత్తటి అరిసెలు ఇష్టం ఉంటాయి, కొంతమందికి గట్టి అరిసెలు ఉంటాయి. మా అత్తమ్మ చేసేది మాత్రం మధ్య రకంగా ఉండే అరిసెలు చేస్తుంది, అటు గట్టిగా ఇటు మెత్తగా లేకుండా. దానికి పాకం అయితే ఇలా రావాలి. చూడండి, అలా వేసి ఇలా తీసి కొడితే సౌండ్ రావాలన్నమాట. కొంచెం సౌండ్ వచ్చేటట్టు చేసుకోవాలి పాకాన్ని. ఓకే, అయితే పాకం రెడీ అయిపోయింది, సౌండ్ వస్తుంది, పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పాకంలో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఇంకా మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అస్సలు ఇష్టం లేని వాళ్ళు నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నువ్వులు మాత్రం ఆప్షనల్. ఓకే, మేమైతే మాత్రం నువ్వులు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. వేసి ఆ కర్రతో మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, నువ్వులన్నీ పాకంలో కలిసిపోయాయి. ఇక అరిసెలకి మనం నూనె వాడతారు, కొంతమంది నెయ్యి వాడతారు. మా అత్తమ్మ మాత్రం నెయ్యితో అరిసెలే చేస్తుంది. చూసారు కదా, ఇందులో కొంచెం నెయ్యి కూడా కలుపుతారనమాట. చూసారా, నెయ్యి వేసి కలిపితే దాంట్లో ఇప్పుడు మనం పిండి తీసిన తర్వాత చేతికి అంటుకోకుండా ఉంటుంది, అందుకని నెయ్యి కొంచెం వేయండి. మిగతా నెయ్యి మనం అరిసెలు వండడానికి వాడతాం అన్నమాట. ఓకే, కలిసిపోయింది కదా, చక్కగా నెయ్యి కూడా కలిపేసాము. ఇప్పుడు మిగతా బియ్యపిండి వేయాలి. ఇది పెద్ద ప్రాజెక్ట్ వర్క్. ఏంటంటే ఇందులో కష్టమైన పార్ట్ బియ్యపిండి కలపటం అండి. చూడండి, బియ్యపిండి వేస్తూ కలుపుతూ ఉండాలి, ఫాస్ట్గా కలపాలి. కొంచెం మగవాళ్ళు అయితే బాగా కలుపుతారు, ఆడవాళ్ళకి కొంచెం కష్టమైన పని ఇది. అది ఎందుకంటే చివరిలో చాలా గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు మాత్రం కలపలేము. అందుకని ఎవరన్నా మగవాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బెటరు. చూసారు కదా, ఇది తిప్పుతూ ఉంటే మన పిండి ఎక్కువ వేసే కొద్దీ అది గట్టిగా అవుతూ ఉంటుంది.
అలా తిప్పుతూ ఉండాలి, బాగా కలవాలి. చూసారు కదా, ఈ విధంగా బియ్యం పిండి అంతా వేసి పాకంలో చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి, నూనె కావాలనుకున్న వాళ్ళు నూనె వేడి చేసుకోవాలన్నమాట. నెయ్యి వేడి చేసుకున్నాము. చూసారా, దీన్ని మనం ఆరనివ్వకూడదు, వేడిగా ఉండాలి. అందుకని మూత పెట్టుకుని కొంచెం కొంచెం పిండి ఇలా తీసుకుని వాటిని చక్కగా ఉండలు చేసుకోవాలన్నమాట. గట్టి పడిపోతే మళ్ళీ అరిసి సరిగ్గా రాదు. చూసారా, ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని మీకు ఏ సైజులో అరిసి కావాలనుకుంటే ఆ సైజు, ఈ సైజు ఉండలు చేసుకోవాలి మనకి. ఇప్పుడు మనం ఈ పిండిని ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదే మన చలిమిడి బేసిక్గా అది. దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు అవన్నీ వేసుకుంటాము. దీంట్లో వేయలేదంతే తేడా. ఇది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది చాలా పెద్ద పనేనండి. కాకపోతే అందరూ కూర్చొని చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది. పండగ వాతావరణం ఉంటుంది అప్పుడైతే, సందడి సందడిగా. ఓకే, ఉండలు రెడీ అయిపోయాయి కదా. ఈ ఉండల్ని మనం ఒక ఆకు మీద పెట్టుకొని చక్కగా నొక్కుకోవాలన్నమాట. మరీ పల్చగా కాదు, కొంచెం మందంగా. చూసారా, ఇలా నొక్కుకొని రౌండ్ షేప్ వచ్చింది కదా, వాటిని ఇలా నేతిలో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా కొంచెం నెయ్యి నొక్కి, అదే మన బూరెలు అయితే కనుక దాన్ని అలా వదిలేస్తారు, వాటిని ప్రెస్ చేయరు. అరిసెలకు ఒక స్పెషల్ చెక్కతో చేస్తే ఇలాంటి ఇది ఉంటుంది, అంటే కింద హోల్స్ ఉంటాయి, పైన ఒక చెక్క లాంటిది ఉంటుంది. దాంతో నొక్కితే మనకి కింద నుంచి ఆ హోల్స్లో నుంచి నూనె కానీ నెయ్యి కానీ కారిపోతుంది అనమాట ఎక్స్ట్రా. ఓకే, అలా నొక్కి గట్టిగా ఇలా మన అట్ల కాడతో తీసి పక్కన పెట్టుకోవడమే, అంతే. అరిసె తయారైపోయినట్టే. ఇంక ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుందన్నమాట పిండి అయ్యే వరకు. చూసారు కదా, ఎంతో కష్టపడితే చాలామంది కష్టపడతామండి ఈ అరిసెలు. అంత ఈజీగా అయితే ఏం తయారైనట్టు లేవు నాకు. చాలా కష్టపడే చేశారు. పిండి కొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ అరిసెలు తయారవడానికి మనకు చాలా టైం పట్టింది. కాకపోతే అందరూ కలిసి చేసుకుంటే మాత్రం ఊర్లో సరదాగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఆరపెట్టి తర్వాత మనకి గట్టిగా మూత ఉన్న బాక్స్లో తీసి పెట్టుకుని మూత పెట్టుకుంటే గాలాడకుండా చాలా బాగుంటాయి. నోరూరిపోతుంది కదా. మరి కొంచెం ట్రై చేయాలనుకుంటే మాత్రం బియ్యం నానబెట్టుకుని మిక్సీలో వేసుకుని ట్రై చేసి చూడండి. కాకపోతే ఎవరన్నా పక్కన ఫ్రెండ్స్ని హెల్ప్ కూడా తీసుకోండి, ట్రై చేయండి, తినండి. హ్యాపీ సంక్రాంతి. Be sure to like, subscribe and share. Bye.